Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. పది గంటల ఉత్కంఠకు తెర. ఫారెస్ట్ సిబ్బందికి చిక్కిన ఎలుగుబంటి. బాల్క సుమన్ వ్యాఖ్యలపై నిరసనల వెల్లువ. దిష్టిబొమ్మ దహనాలు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు బీజేపీ టార్గెట్. అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ బండి సంజయ్. ఏడు నుండి 15 వరకు పల్లెల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు. స్పెషల్ ఆఫీసర్ల శిక్షణలో జిల్లా కలెక్టర్ సూచనలు. ఇక వార్తల్లోని వివరాలు. ఆపరేషన్ భల్లూకం సక్సెస్ అయింది. 10 గంటల ఉత్కంఠకు తెరపడింది. ముప్పు తిప్పలు పెట్టిన ఎలుగుబంటి ఎట్టకేలకు పట్టుబడడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది, ప్రజలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఈ రోజు ఎలుగుబంటి జనావాసాల్లోకి రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజలు, ఫారెస్ట్ అధికారులు శ్రమించి పట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎట్టకేలకు ఫారెస్ట్ సిబ్బందికి చిక్కింది ఎలుగుబంటి. కరీంనగర్ జిల్లా మానకొండూరు జనావాసాల్లోకి వచ్చిన బల్లూకాన్ని ఫారెస్ట్ సిబ్బంది పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు చెరువు కట్ట పరిసరాల్లో సంచరించిన ఎలుగుబంటిని చివరకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ప్రాంతంలో 6:30-7 గంటల ప్రాంతంలో ఇక్కడ చెట్టు పైన ఎలుగుబంటి ఎక్కువైందని సమాచారం వచ్చింది రెసిడెన్స్ నుంచి. రాగానే మా ఆఫీసర్లందరూ అలర్ట్ అయ్యి ఇక్కడ వచ్చి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని అందరినీ దూరంగా పెట్టి, మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి వాహనాలకి కూడా ఇక్కడ ఆగకుండా చూసుకుంటున్నాము. సో ఈలోపు మేము రెస్క్యూ టీం, మనకి ఇక్కడ స్టేషన్ లేదు, వరంగల్లో ఉంది కాబట్టి వరంగల్ వాళ్ళకి మనము రిక్వెస్ట్ పంపించడం జరిగింది. వాళ్ళు వెంటనే అన్నీ సర్దుకొని బయలుదేరారు. ఇంకో అరగంటలో వచ్చి వాళ్ళు దీన్ని రక్షించి మళ్ళీ అడవిలో వదిలేస్తారు. టీము దాన్ని అంటే డిసైడ్ చేయగలరు ఎలా చేస్తే బాగుంటుంది అనేది. మోస్ట్ ఆఫ్ ద టైం దానికి మందు ఇచ్చి తీసుకొని వెళ్తాము. ఎందుకంటే దానికి డిస్టర్బ్ కాకుండా, దానికి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తీసుకెళ్తారు. కొద్దిసేపు మత్తు నుంచి దిగగానే మళ్ళీ కోలుకోగానే దాన్ని అడవిలో వదిలేస్తారు. ఎలుగుబంటి హల్చల్ చేసింది. మంగళవారం ఉదయం 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ ఆలయం సమీపంలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. గమనించిన వీధి శునకాలు వెంటపడడంతో అది అక్కడ నుండి పారిపోయింది. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపైకి చేరుకున్న ఎలుగుబంటి వాహనాలు చూసి భయపడి చెట్టుపైకెక్కి కూర్చుంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఎలుగుబంటిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఎలుగుబంటి సంచారంతో మానకొండూరులో ప్రజలు భయాందోళనకు గురి అయ్యారు. వరంగల్కు వెళ్లే వాహనదారులు సైతం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణించాల్సి వచ్చింది. వాహనాల శబ్దంతో పలు ప్రాంతాలకు పరుగులు పెట్టిన ఎలుగుబంటిని చూసి ఆయా ప్రాంతాల వాసులు భయాందోళనకు గురయ్యారు.
ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలుగుబంటిని పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అధికారులు టపాసులను పేల్చి బయటకు వచ్చేలా ప్రయత్నం చేశారు. ఎలుగుబంటికి పశువైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గన్నుతో మత్తు ఇంజెక్షన్ను వేశారు. అది పొలాల్లో కొంత దూరం పరిగెత్తి పడిపోయింది. దీంతో ఎలుగుబంటిని పట్టుకుని వ్యాన్ వద్దకు తరలించి బోన్లో వేశారు. అనంతరం ఎలుగుబంటిని వ్యాన్లోనే వరంగల్కు తరలించారు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు సహకరించిన పోలీస్ అధికారులు, రెస్క్యూ టీంకు, ఫారెస్ట్ సిబ్బందికి కృతజ్ఞతలను తెలిపారు జిల్లా అటవీ శాఖ అధికారి బాలామణి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచారం చేస్తున్నాయి. ఇటీవల ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు రైతు. గుట్టల్లో బ్లాస్టింగ్ తదితర కారణాలతో బల్లూకాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. వీటిపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. నగరంతో పాటు మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగాయి. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేసిన ఆ పార్టీ నాయకులు సీఎం పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. అనంతరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య, నాయకులు లింగంపల్లి బాబు, ఎండి తాజ్, శ్రావణ్ నాయక్, అబ్దుల్ రెహమాన్, శ్రీనివాస్ రెడ్డి, కలువల రామచందర్, సయ్యద్ అఖిల్, కుర్ర పోచయ్య, బాలభద్రి శంకర్, హస్తపురం రమేష్, జీడి రమేష్, నాగప్రసాద్, దండి రవీందర్, పోరండ్ల రమేష్ పాల్గొన్నారు. కేసీఆర్ దగ్గర మంచి మార్కులు పొందడానికి రేపు పొద్దున నీకు ఇంకో అవకాశం ఏదైనా రావడానికి నువ్వు కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టడానికి ఇష్టం వచ్చినట్టుగా మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఉన్నావు. చెప్పులు చూపించే సంస్కృతి ఎక్కడ నేర్చుకున్నావు బాల్క సుమన్? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అని చెప్పుకుంటావు కదా నువ్వు. మరి ఆ ఉస్మానియా యూనివర్సిటీలోనే నువ్వు చెప్పులు చూపించే సంస్కృతి నేర్చుకున్నావా? ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి ఎట్లా మాట్లాడాలని కూడా కనీసం ఒక విద్యార్థి నాయకునిగా నీకు ఇంగిత జ్ఞానం లేదా? మరి 9 ఏళ్ళ అధికారంలో మీరు ఉన్నారు కదా, మరి అట్లాంటి టైంలో మీ ముఖ్యమంత్రి మీద మేమెన్నిసార్లు చెప్పులు చూపించే పరిస్థితి ఉంటుండే? మేము అప్పుడు చెప్పులు చూపించుంటే అప్పుడు మీ ముఖ్యమంత్రులు కానీ మీ మంత్రులు కానీ రోడ్ల మీద తిరిగేటోళ్ళ? బాల్క సుమన్ ఖబర్దార్, ఖచ్చితంగా బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే నువ్వు రోడ్ల మీద ఎట్లా తిరుగుతావో చూస్తాం బిడ్డ. కరీంనగర్ గడ్డ మీద ఎట్లా అడుగు పెడతావో కూడా చూస్తాం మేము ఖచ్చితంగా. బాల్క సుమన్ నీ పేర్లోనే ఉంది బాల్క సుమన్ అంటే నువ్వు వెంట్రుకతో సమానం, రేవంత్ రెడ్డి వెంట్రుకతో సమానం. బాల్క సుమన్ నువ్వు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి మీద వేసిన వ్యాఖ్యలు నువ్వు ఏదైతే ఉందో వెనక్కి తీసుకోవాలి. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు, పరువు ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వివరించిన భాష, పద్ధతి, వ్యవహారం మార్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు 10 సంవత్సరాలల్లా దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, దళితులు 3 ఎకరాలు అన్నారు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు. అవన్నీ కూడా అమలు చేయనప్పుడు ఎక్కడ పోయినావు నువ్వు, ఎక్కడ పడుకున్నావు? కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్య తీసుకొని ఆయన పీడీ యాక్ట్ నమోదు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతున్న నేపథ్యంలో కండ్లు మండి బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపైన ఆరోపణలు చేస్తున్నారన్నారు డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ అన్న మాటలనే సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, దీనిపై అనుచితంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడపు మోహన్, జిల్లా కాంగ్రెస్ అనుబంధ విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మిస్టర్ బాల్క సుమన్, నీకు తెలంగాణ ప్రజలు ఒకసారి ఎమ్మెల్యే పదవి ఇచ్చిర్రు, ఒకసారి ఎంపీ పదవి ఇచ్చిర్రు. అయినా కానీ ఇంకా నీ యొక్క కుట్ర బుద్ధి బోనించుకోలేదు నువ్వు. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే చేసినావు, ఒకసారి ఎంపీ చేసినావు అంటే మీరు భాష ఏ విధంగా వాడాలనేది మీరు తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ యొక్క పెంపుడు యజమాని కూడా గతంలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి చేయడం జరిగింది. నువ్వు ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతా అంటే మీ యొక్క కేసీఆర్ గారిని కూడా చెప్పుతో కొట్టినట్టే కదా అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క భాషకు ఎవరైతే
ఆద్యుడు ఉన్నారో అతనే కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఎన్నో మాటలు వారు వెధవ అన్నాడు, సన్యాసి అన్నాడు, ముండా అన్నాడు, రండా అన్నాడు, ఇటువంటి భాష తీసుకొచ్చిందే కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పుతో కొడతా అంటే రేవంత్ రెడ్డి గారు కనుసైగా చేస్తే చాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను 2 చెప్పులతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి మహిళలు మిమ్మల్ని చీపురుతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో చాలామంది మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ముట్టడి చేద్దామని కోపం కొద్ది ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు సంయమనం పాటించాల్సిందిగా మమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసింది కాబట్టి ఈరోజు మేము సంయమనం పాటిస్తా ఉన్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓ పెంపుడు కుక్కలాగా బాల్కసుమన్ మారి తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు ఎస్సీ సెల్ నాయకులు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న సుమన్ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి చేసిందేమీ లేదని, కేవలం దొరల గడిల బానిసలాగా బ్రతికాడని దుయ్యబట్టారు. బాల్కసుమన్ వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు, డీసీసీ కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని కృష్ణబాబు పాల్గొన్నారు. ఆయనను ఒక కుక్కలాగా వాడుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అలా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ. ఈ కుక్క వ్యవహారం మరి బాల్కసుమన్ గారు బంద్ చేసుకోవాలని చెప్పేసి, మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసినటువంటి వానివి, విద్యావంతునివి, నీకు ఇన్ని తెలిసి కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి పైకి చెప్పి లేపి మరి నువ్వు ఆ పద్ధతిలో దురుసుగా ప్రవర్తించడం, అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా పత్రికల ముందు కానీ నీ కేటీఆర్ వచ్చినప్పుడు అప్పులు చేసి పెట్టిండు, నిలవకున్నటువంటి బడ్జెట్ మింగిండు, 7 లక్షల కోట్ల అప్పులు చేసిండు. వాటిని ప్రశ్నిస్తే మీరు దోసుకున్నటువంటిది, అవినీతికి పాల్పడ్డది ఎక్కడ బయటపడదు అని చెప్పేసి వీటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నిన్ను పూర్తిగా. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నగరంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల అజయ్ మాట్లాడుతూ సీఎంను విమర్శించే స్థాయి బాల్కసుమన్కు లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు, గోష్కి శంకర్ పాల్గొన్నారు. బాల్కసుమన్, కేసీఆర్ చిన్నపాలేరు బాల్కసుమన్ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని చెప్పు చూపిస్తూ అవమానపరుస్తూ మరి చెప్పుతో కొడతామనడం బాల్కసుమను మరి విజ్ఞతకు వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. నీ యొక్క భాష, నీ యొక్క విధానం, నీ యొక్క వ్యక్తిత్వం మరి పూర్తిగా ఎట్లా అంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, పూర్తిగా ఒక రౌడీగా, ఒక వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తిగా మాట్లాడడం మరి అది మీ యొక్క బీఆర్ఎస్ నాయకులకే చెల్తా ఉంది. ఎందుకంటే మీ భాషా విధానం, మీ యొక్క తిట్ల పురాణం మీ ముఖ్యమంత్రి గారు మీకు నేర్పినటువంటి పాఠాలు అవి. మరి దాన్ని మీరు ఉపయోగిస్తే బాల్కసుమన్ చెప్తా ఉన్నాం, ఖబర్దార్. ఎందుకంటే నీ స్థాయి అది కాదు. నీ స్థాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే స్థాయి కాదు. మీరు కేసీఆర్ ఇంట్లో పాలేరు పనిచేస్తూ, బట్టలు విండుతూ, మీరు ఇతరులకు గాలాలు వేసుకుంటూ బతికేటువంటి మీరు మరి ఇటువంటి మాటలు మాట్లాడడం సంస్కారహీనులాగా మాట్లాడుతున్నావు. ఒక గౌరవమైన ముఖ్యమంత్రి మీదికి చెప్పు చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇది సంస్కారహీనుడి లక్షణం. ఇది కరెక్ట్ కాదు. మరి బాల్కసుమన్ అనేటువంటి అతనికి పెద్ద పెద్ద బిరుదులు కూడా ఇస్తున్నారు. మరి బానిస సుమన్ అని, బాడికవ సుమన్ అని, మరి ఇటువంటి దుర్మార్గం సుమన్ అని, ఇటువంటి సుమన్లు మరి నువ్వు ఒక్కనే ఉన్నావా? ఈ టీఆర్ఎస్లో ఎవరు లేడా? నీవు చెప్పు చూపెట్టలేదు. అసలు రేవంత్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఆయన ఒక ముఖ్యమంత్రికి నువ్వు చెప్పు చూపెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది మరి గౌరవమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా నువ్వు గౌరవించలేదా? మరి నీవు ఏంటిది అనుకుంటున్నావు? నువ్వు ఏంటి దళితునివా? నువ్వు ఏంటిది అసలు? నువ్వు కూడా వెలుమోనివేనా? నువ్వు వెలుమోని గుట్టివేనా? వెలుమోని ఇంట్లోనే నువ్వు పనిచేస్తే నువ్వు వెలుమోనిలాగా ఫీల్ అవుతున్నావా? మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేయాలని ఆ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు రెడ్డి సంఘాల ప్రతినిధులు. కరీంనగర్ ప్రెస్ భవన్లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రెడ్డి సంఘాల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. గౌరవ సీఎం పదవిలో ఉన్న వ్యక్తికి చెప్పు చూపిస్తూ దూషించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బాల్కా సుమన్ను డిమాండ్ చేశారు. దీనిపై బీఆర్ఎస్ స్పందించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ప్రతినిధులు నరహరి జగ్గారెడ్డి, వంచ సుదర్శన్ రెడ్డి, పెండ్యాల రామ్రెడ్డి, కాసర్ల మధుకర్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, సంధి తిరుపతి రెడ్డి, రేకులపల్లి రవీందర్, జున్నూతుల రాజిరెడ్డి, దారం జగన్నాథరెడ్డి, రావుల కిరణ్ రెడ్డి, చింతల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ గారు మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చెప్పు లావట్టి చూయించుడు అది ఎంతవరకు సమంజసం? ఒక ముఖ్యమంత్రి అట్లా చేసిందంటే మరి ఆ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేసుకుంటూ తగిన తెలంగాణ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పి రేవంత్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలని వాస్తవంగా నిన్న బాల్కా సుమన్ గారు వాళ్ళ సమావేశంలో, వాళ్ళ పార్టీ సమావేశంలో మన సీఎం గారి మీదకి చెప్పు తీయడం అనుడు ఎంతవరకు సమంజసం? వాస్తవంగా ఈ బాల్కా సుమన్ గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. లేని ఎడల మేము రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం మేము రెడ్డిలు అందరం చెప్తామని మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీలో ఉండే రెడ్డి సోదరులు కూడా ఈ విధంగా సీఎం గారిని, రెడ్డి సీఎం గారిని ఈ విధంగా చేసిండు కాబట్టి మీరు కూడా ఆలోచించి ఆ పార్టీని వదలడమా ఉండడమా అనేది మీ విజ్ఞతకే వదిలిపెట్టుతూ ఇలా కేటీఆర్ కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫస్ట్ బాల్కా సుమన్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అలాంటి వాళ్ళు ఏవట్టి ఇలా ఆ పార్టీ ఓటమి గతి పాలైంది. దయచేసి ఇప్పటికైనా బేషరతుగా బహిరంగంగా పత్రికాముఖంగా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని కరీంనగర్ జిల్లా ఉమ్మడి రెడ్డి సంఘాల ఐక్యంగా అందరం కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి లేకపోతే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసి వారి పార్టీ అభ్యర్థులందరినీ కూడా ఓటమి పాలు చేస్తాం. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని చెప్పు ప్రదర్శించడం చాలా దుర్మార్గమైన విషయం. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో గెలుపే టార్గెట్గా తమ పార్టీ కృషి చేస్తుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. పాత బస్తీలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారబోతున్నారన్నారు. దేశానికి దశ దిశ చూపేది నరేంద్ర మోడీ ప్రభుత్వమేనని, బీజేపీలో చేరే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు బండి సంజయ్. కరీంనగర్లోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. కరీంనగర్ 48వ డివిజన్ బ్రాహ్మణవాడలో 20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, 58వ డివిజన్లో నిర్మించే మరో రోడ్డు పనులను ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించారు ఎంపీ బండి సంజయ్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బోగస్ ఓట్ల ఏరివేతపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామన్నారు. తెలంగాణలో అత్యధిక సీట్లు తమ పార్టీ గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. గావ్ చలో అభియాన్లో భాగంగా ప్రతి నాయకుడు ఒక్కో గ్రామానికి వెళ్లి పల్లెనిద్ర చేయాలని, ఇందులో భాగంగా తాను హుజరాబాద్ మండలం రంగాపూర్లో పల్లెనిద్ర చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. తప్పకుండా ఏ సర్వే చేసినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము 17కు 17 స్థానాలు గెలవబోతున్నాం. ఈసారి ఏదో హైదరాబాద్ పార్లమెంటు మాది, అన్ని పార్టీలు కూడా అక్కడ ఓవైసీ గెలుస్తాడు, అది ఎంఐ పార్టీ అడ్డా అని చెప్పి చాలామంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత, అక్కడ శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ఇలా పాత బస్తీలో ఆ ప్రాంతంలో మొత్తం కూడా హిందువులందరూ ఓటు బ్యాంక్గా మారబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో కూడా అక్రమంగా ఓట్లను చేర్చే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన, ఆ రాష్ట్రానికి సంబంధించిన, ఈ జిల్లాని, ఆ జిల్లాని అన్ని ఓట్లు తీసుకొచ్చేయాలి. దాదాపు లక్షల ఓట్లు తప్పుడు ఓట్లు నమోదు చేసేవాళ్ళు దాన్ని గుర్తించినాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంతో సహా అన్ని స్థానాలు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేరు, బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గెలుతుంది. ఆ పార్టీలకు వేస్తే ఫాయిదా లేదు అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పులప్పాలైంది, అభివృద్ధి జరగాలి, నిధులు రావాలి. నిధులు రావంటే కేంద్రంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడబోతున్న విషయం వాస్తవం, అన్ని సర్వేలు చెప్తున్నాయి. కరీంనగర్ ఫుడ్స్ పేరిట స్వయం సహాయక సంఘాల విక్రయాలకు అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.
వీధి వ్యాపారులకు రెండవసారి 20,000 రుణాల మంజూరులో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా 3వ స్థానంలో నిలిచిందన్నారు. వీధి వ్యాపారులకు ఐడి కార్డులు, రిజిస్ట్రేషన్ల జారీలో ఆలస్యం కాకుండా చూడాలని, మార్కెట్ షేర్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. జిల్లాలోని కరీంనగర్, హుజరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారులకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రుణాలను తీసుకున్న వారందరూ సక్రమంగా చెల్లించేలా చూడడంతో పాటు వారికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పీడీ రవీందర్, ఎల్డీఎం ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొంత మనము ఫార్వర్డ్ లింకేజ్ ఇస్తాము బిజినెస్ అంటే ఆఫీషియల్ సర్కిల్స్ లో, ఆ తర్వాత వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ అయినట్టు వాళ్ళు చూసుకోవాలి. షాప్స్ చేస్తాం, బట్ బిజినెస్ దే హావ్ టు వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. కరీంనగర్లోని వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ పీజీ కాలేజీలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ ఎగ్జామ్ కంట్రోలర్ డాక్టర్ రంగప్రసాద్ హాజరై విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. డిగ్రీలో నూతన కోర్సులు అందుబాటులో రావడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు అన్ని అంశాలను తెలుసుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ రత్నగోపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ పత్తి వెంకటరెడ్డి, సతీష్, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ లింగమూర్తి పాల్గొన్నారు. ఈరోజు వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ఫ్రెషర్స్ డే సందర్భంగా ఈ ఈవెంట్ రావడం చాలా ఆనందంగా ఉంది. వాగేశ్వరి కాలేజ్ గ్రూప్ అనేది ఒక కరీంనగర్లో ఒక నోటెడ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్. సో దే ఆర్ కంటిన్యూయింగ్ వెరీ వెల్ అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ బెస్ట్ ఇన్ ద college in the Karimnagar, offering various courses. And today in this function, being a chief guest, it gives me immense pleasure and happy to associate with them and encouraging them and all the students and contributing to their studies and all the things. And by conducting these things, we are making our students to participate in different activities such that they can overcome their fear. So జనరల్గా ఏది చేయాలన్నా కూడా స్టూడెంట్స్లో ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ యాక్టివిటీ ఫర్ ద ఫస్ట్ ఇయర్స్. నిబద్ధత, నిజాయితీతో పనిచేసి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఫిబ్రవరి 7 నుండి 15 వరకు చేపట్టే శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టే పనులను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలన్నారు కలెక్టర్. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడారు. జిల్లాలోని కరీంనగర్, హుజరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని వీధి వ్యాపారులకు రుణాలు అందజేస్తున్నట్లు తెలిపారు. రుణాలను తీసుకున్న వారందరూ సక్రమంగా చెల్లించేలా చూడడంతో పాటు వారికి లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మెప్మా పీడీ రవీందర్, ఎల్డీఎం ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొంత మనము ఫార్వర్డ్ లింకేజ్ ఇస్తాము బిజినెస్ అంటే ఆఫీషియల్ సర్కిల్స్ లో, ఆ తర్వాత వాళ్ళు సెల్ఫ్ సస్టైనబుల్ అయినట్టు వాళ్ళు చూసుకోవాలి. షాప్స్ చేస్తాం, బట్ బిజినెస్ దే హావ్ టు వర్క్ ఫర్ దెమ్సెల్వ్స్. భూ కబ్జాదారులు, రౌడీలపై చర్యలు తీసుకుంటున్న కరీంనగర్ సిపి అభిషేక్ మహంతికి కృతజ్ఞతలను తెలిపారు బీజేపీ సీనియర్ నేత బీతి మహేందర్ రెడ్డి. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేసేందుకు ఎకనామిక్ అఫెన్స్ వింగ్ను ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపడుతున్నారని కొనియాడారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగే భూ కబ్జాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సిపిని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్లో ఏ మూట విన్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ భూ కబ్జాలపై చాలామంది చర్చించుకుంటున్నారు. ఎక్కడ పోయినా కానీ, మన టీ స్టాల్ కాడ కానీ లేకపోతే ఎక్కడైనా కానీ. కానీ ఈరోజు ఏంటంటే గత 10 సంవత్సరాల నుండి
టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే 2010 అధికారం చేపట్టిందో 2023 వరకు కూడా వాళ్ళు చేసిన భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన ఇవాళ మనకు కొత్తగా సిపికి వచ్చిన అభిషేక్ మహంతి గారికి వారు ఈ యొక్క భూ కబ్జాలపై ఒక కమిటీ వేసి సిట్ ఏర్పాటు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. వారికి మా భారతీయ జనతా పార్టీ పక్షం ఉదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటి ఆఫీసరు రావడము ఒక సామాన్యులకు ఒక వరంగా మారింది. ఎందుకంటే ఇన్ని రోజులు ఎవరు చెప్పుకున్నా కానీ ఎక్కడికి పోయి చెప్పుకున్నా కానీ అసలు పట్టించుకున్న నాదులు లేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా 2014 నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడించారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడ స్థానికంగా అయితే ఎమ్మెల్యేగా కొనసాగిన నాటి మంత్రి గంగుల కమలాకర్ గారి పర్యవేక్షణలోనే ఈ యొక్క ఏదైతే జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో మాఫియాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు వారికి చెక్ పెట్టే రోజు వచ్చిందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఈరోజు వారికి సిపి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి మాజీ పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు ప్రజలు. పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారానికి పలువురు మాజీ సర్పంచులు అధికారులు హాజరై గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించి సర్పంచ్ మేడి అంజయ్యను అభినందించారు. గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు తోడ్పాటును అందించిన ప్రజలకు కృతజ్ఞతలను తెలిపారు మాజీ సర్పంచ్. ప్రజల ఆశీర్వాదంతో 5 ఏళ్లు చేసే అవకాశం లభించిందని గుర్తు చేశారు మాజీ ఉప సర్పంచ్ అనిల్. తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ కులగణన చేయాలని మాజీ సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని పలుసార్లు కోరారని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 50 మంది అనేక కులాలు ఉన్నటువంటి బీసీలకు సంబంధించినటువంటి సమస్యను మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రతీక ఉండాలి, ఒక యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఉండాలి. ఆ ప్రతీకనే ఫూలే గారి ప్రతిమ అని చెప్పి చాలా బలంగా నమ్మి తెలంగాణ జాగృతి నుండి మరి అసెంబ్లీలో పూలే ప్రతిమ పెట్టాలి, పూలే యొక్క విగ్రహాన్ని పెట్టాలి అనేటటువంటి డిమాండ్తో మేము ముందుకు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఇదివరకు కూడా మేము అనుకున్నాం తెలంగాణలో అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని పోరాటం చేసినాం. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అది సాధించుకున్నాం. బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించాలని ఆనాడే డిమాండ్ చేసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అది కూడా మనం సాధించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ ఇమీడియట్గా 60 రోజుల్లోనే ఎందుకు ఈ డిమాండ్ తీసుకొస్తా ఉన్నామంటే వాళ్ళు తక్షణమే ఆర్డర్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు కాగానే లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఆర్డర్ చేయకపోతే, ఇప్పుడు కనుక గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీయకపోతే, జనాభా గణన కోసం ఒక వాళ్ళు వ్యూహాన్ని ఇప్పటి నుంచి మొదలు పెట్టకపోతే ఈసారి లోకల్ బాడీ ఎన్నికలు జరిగిపోయినాయి అనుకోండి, బీసీలకు వాటా మళ్ళీ మామూలుగానే ఉంటుంది, రాదు. అంటే ఇంకా 5 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి హామీ ఇచ్చింది కాబట్టి ఇది టైం బౌండ్ కాబట్టి ఇమీడియట్గా తక్షణ డిమాండ్గా మనము ఓబీసీ జనగణన జరగాలి, దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ చేస్తాం. ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న, జిల్లా అధ్యక్షులు గజ్జల లక్ష్మణ్తో పాటు కార్యవర్గాన్ని నియమించారు. నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అతిథులుగా రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఎల్కపల్లి కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరి లక్ష్మణ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ దీకొండ రమేష్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకం లక్ష్మీరాజం, ఉపాధ్యక్షులుగా అంబాల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆర్నీళ్ల శివ, సంయుక్త కార్యదర్శిగా ఈర్ల కుమారస్వామి ఎంపిక చేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. రిజర్వేషన్ పోరాటం తెలంగాణ రాష్ట్ర మేడిపాపన్న ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీ వేయడం జరిగింది. అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని, మన ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. జిల్లాలో మేడిపాపన్న ఆదేశాల మేరకు ఈ మండల కమిటీ కానీ, విలేజ్ కమిటీ కానీ ప్రతి గ్రామాలకు కమిటీ పూర్తి చేస్తామని మీ సభాముఖంగా చెప్తున్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఈరోజు కరీంనగర్ జిల్లాలో మేడి పాపన్న గారి ఆదేశాల మేరకు
ఈరోజు నూతన కమిటీని వేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గజ్జల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో 6గురిని మేము నియమించినాం. ఈ జిల్లాలో ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, రాష్ట్ర జిల్లా అధికార ప్రతినిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ అని 6 పోస్టులు మేము ఇచ్చినాం ఇక్కడ. అదేవిధంగా ఈరోజు మేడిపాపన్న గారి నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి గ్రామాన మండలాలు, జిల్లాలు అన్ని కమిటీలు మేము నిర్మాణంలో ఉన్న ఇంటి పిల్లర్లను కూల్చి భూ కబ్జాకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కరీంనగర్లోని వివేకానందపురి కాలనీకి చెందిన అనుమాన్ల రవీందర్ తీగలగుట్టపల్లి ప్రాంతంలోని రోడ్ నెంబర్ 16లో ఇంటి నిర్మాణం చేపట్టాడు. గత నెల 10న సుమారు 12 మంది వ్యక్తులు నిర్మాణంలో ఉన్న తన ఇంటిని కూల్చివేయడంతో పాటు ఇందుకు ఉపయోగించే పరికరాలు ధ్వంసం చేసినట్టు యజమాని రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు తోట శ్రీపతిరావును అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో గావ్ చెలో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో స్థానిక బూత్ కార్యకర్తలతో కలిసి ప్రధాని మోడీ పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ నందగిరి రాహుల్ గౌడ్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, హరీష్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలోని గ్లోబల్ రివైవల్ సెంటర్ చర్చిలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరు కాగా క్రైస్తవులు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఈసారి మరి వార్షికోత్సవం అంటే ఒకసారి మీ అందరినీ కూడా కలవడం జరుగుతుందని చెప్పిన భావనతోటి మీ మధ్యలోకి రావడం జరిగింది. ప్రతి క్రిస్మస్ పండుగ పర్వదిన సందర్భంగా కానీ 1వ తేదీ నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే క్రమంలో కానీ లేదా ఏ ఇతర కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఆయా ప్రాంతాల్లో క్రైస్తవ సోదరులు చెప్పగానే ఆయా కార్యక్రమాల్లో పాల్గొని లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని మీరు చేసే ప్రార్థనలు ఆ భగవంతుడు యేసుప్రభు ఆలకించాలని చెప్పని మీతో పాడుకుని అనేక సందర్భాల్లో ఆయా ప్రార్థన మందిరాల్లో కూడా ప్రార్థన చేయడం నాకు బాగా గుర్తు. 1990లో జిల్లా పరిషత్ సభ్యుడిగా ఎంపికైనప్పటి నుంచి మూడపిల్లిలో నరసింహారెడ్డి గారి చర్చికి సంబంధించిన అంశమే కానీ అక్కడ కాంతారావు గారు, యేసుదాసు అక్కడ ఆ తదుపరి మెల్లగా ఆయా ప్రాంతాల్లో కూడా ప్రార్థన మందిరం రావడం, ఎక్కడికి ఎవరు ఆహ్వానించినా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.